500 ఏళ్ల పురాతన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సాలిగ్రామ పీఠం మీద కొలువైన రామచంద్రుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ ఆలయంలో సీతాదేవి రాముడి పాదాల వైపు చెయ్యి చూపిస్తూ ఉంటుంది. ఈ ఆలయ విశేషాలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం నేను విశాఖపట్నంకే మొదటి రామాలయం, ఇది 500 ఏళ్ల క్రితం నిర్మింపబడిన రామాలయం. ప్రస్తుతం ఆ రామాలయం దగ్గర నేనున్నాను. ఇక్కడ చాలా ప్రత్యేకత, చాలా విశిష్టత ఉంది. ఎందుకనంటే ఈ రాముడి విగ్రహాలు సముద్రంలో దొరికాయి అనేది ఇక్కడ పూర్వీకుల నుంచి కూడా వస్తున్న సమాచారం. ఈ రామ విగ్రహాలకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. సాలిగ్రామ పీఠం అంటే రాముడి పాదాల వద్ద సాలిగ్రామాలు ఉన్నాయి అన్నది కూడా ఒక ప్రతీక ఇక్కడ. అలాగే సీతమ్మ వారు రాముడి పాదాల వైపు చేయి చూపిస్తూ ఉంటుందంట ఈ ఆలయంలో. ఎందుకనంటే ఈ ఆలయంలో రాముడి పాదాలను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి రామ కటాక్షం లభిస్తుంది అని చెప్పి అమ్మవారు అభయం ఇస్తున్నట్లుగా ఈ ఆలయం పురాణం నుంచి కూడా చెప్తా ఉంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. మనం చూడొచ్చు, జానకి సమేతుడైన రాముడు ఈ రోజు సర్వ అలంకార భూషితుడై ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు శ్రీరాముడి కళ్యాణోత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. అందుకనే రాముడిని మనం చూడొచ్చు. ప్రస్తుతానికి వధూవరుల రూపంలో సీతారామచంద్రులు భక్తులందరికీ, భక్తజనం అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. మరి శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అన్నది ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, అతి పురాతనమైన విశాఖపట్నానికి మొదటి రామాలయమైన ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ రామాలయంలో అమ్మవారు రాముడి పాదాల వైపు తన చేయిని చూపిస్తూ ఉంటుంది. అది ప్రత్యేకత ఏంటి, ఆ విశిష్టత? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం భృకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క తేజమూర్తులు మనకి 500 సంవత్సరాల క్రితం కేరళ సముద్రంలో ఉద్భవించినటువంటి మూర్తులమ్మ. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సాలిగ్రామ పీఠాలతో 27 నక్షత్రాలకు ప్రతీకగా 27 సాలిగ్రామాలతో ఉద్భవించినటువంటి మూర్తి ఆ యొక్క మూర్తి మనకి స్వామివారు. అదేవిధంగా ముందుగా రాముడు సీత విగ్రహాలు 2 కూడా దొరికితే వాటిని తీసుకొచ్చి ఈ యొక్క ఆలయ ధర్మకర్తలు ఇక్కడ ప్రతిష్ఠించదలిచారు. అప్పుడు ఎవరికైతే రాముడు వారు దొరికారో వాళ్ళకే ఆ యొక్క స్వామి మళ్ళీ కళ్ళలో కనబడి, మేము దొరికిన చోట లక్ష్మణ స్వామి కూడా ఉన్నది, వెతికి తీసుకునండి అని చెప్పడంతో ఆ లక్ష్మణ స్వామి కూడా వెతికి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందమ్మా. ఇదంతా కూడా అది మానవ ప్రతిష్ట, ఋషి ప్రతిష్ట అనేది మాకున్నటువంటి తార్కాణం ప్రకంగా మేము చెబుతున్నది. అంటే ఈ ఆలయంలో అమ్మవారు రాముడి పాదాల వైపు చేయి చూపిస్తూ ఉంటుంది, అది ఒక ప్రత్యేకత అని అంటారు. అలా ఎందుకని? అది మనకి ఎన్ని చేసుకున్నా, మనం ఏ పూజలు చేసుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా అది ఆ స్వామివారి యొక్క పాదాల చెంతకు చేరాలనే విధంగానే మనం చేసుకుంటూ ఉంటాం. దానికి ప్రతిగానే ఆ యొక్క సీతమ్మ వారు ఆ యొక్క కుడి చేతితో స్వామి యొక్క పాదాలను చూపిస్తున్నట్టుగా ఉంటుందమ్మా మనకి ఇక్కడ. అంటే మనం ఎన్ని చేసుకున్నా ఆ యొక్క స్వామి పాదాల చెంతకే చేరాలి అనే విధంగా అమ్మవారు చెప్పడం కోసం ఆ విధంగా అమ్మవారు చూపించడం జరుగుతుందమ్మా ఇక్కడ మనకి. శ్రీరామ కళ్యాణోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, భద్రాదిలో రామ కళ్యాణాన్ని ఎలా అయితే వీక్షిస్తారో భక్తులంతా కూడా తన్మయత్వంతో, పరవశంతో శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తారో, ఇక్కడ కూడా అలాగే కళ్యాణోత్సవాలు జరుగుతాయి. మీరు ఎలా? ఇక్కడ కూడా మనకి పూర్వం నుంచి కూడా స్వామివారిని ప్రతి శ్రీరామనవమికి ఒక్కొక్క విశిష్టమైన అలంకారాలతోని స్వామిని అలంకారం చేయడం జరుగుతుంది. ఈరోజు అక్కడ మనకి ధనుర్బాణాలతోని స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకమైనటువంటి అలంకారాలతో మనకి ఇక్కడ దర్శనమిస్తూ జరుగుతుంది. అదేవిధంగా భద్రాచలంలో ఎంత వైభవంగా అయితే జరుగుతుందో ఈ యొక్క చెంగళరావుపేటలోని సీతారామస్వామి దేవాలయం నందు కూడా అంతే వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు అవి జరుగుతుంటాయి. ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా దీనికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఆలయ విశిష్టత గురించి మనకి ఇప్పుడే చెప్పిన ఎందుకంటే ఈ రామాలయం మొదటి రామాలయంగా చెప్పబడుతుంది. 500 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ రామాలయంలో ప్రత్యేకంగా సీతారామ కళ్యాణోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి ఉత్సవాల్లో కళ్యాణోత్సవాల అనంతరం ఆ అక్షింతలు భక్తులు తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క ఇళ్లలో పెట్టుకుంటే కనుక ఎంతో భక్తి భావంతో భక్తులందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శ్రీరామనవమి రోజు శ్రీరాముడి దర్శనం చేస్తే అని చెప్పబడుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా ఆలయాలకి చేరుకొని
శ్రీరామనవమి ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మొత్తానికి విశాఖపట్నంలో రామనామ జపంతో విశాఖపట్నం అంతా కూడా మారుమ్రోగుతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.